హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బాయ్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కల్కి సినిమాలో సుధీర్ అన్న ఉన్నాడు. అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. అయితే ఈ వీడియో చూడండి బాయ్, ఖచ్చితంగా మీకు ఒక కంక్లూజన్ అయితే నేను రివీల్ చేస్తాను. నిజానికి కల్కి సినిమా ఏ రేంజ్లో దూసుకుపోతుందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రభాస్ అన్న అందులో సినిమాలో చాలా తక్కువ సేపు ఉన్నాడని చెప్పేసి విమర్శలు రావడం కూడా మనకందరికీ తెలిసిందే. కాకపోతే సినిమా ఒక రేంజ్లో ఉందనడం కూడా నిజమే భయ్య. అయితే సినిమాలో చూసుకున్నట్లయితే చాలామంది క్యారెక్టర్లు చాలా వరకు పెద్ద పెద్ద హీరోలే చేశారు. అలాగే మన రాజమౌళి గారు, అలాగే మన రామ్ గోపాల్ వర్మ గారు జస్ట్ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే మన బ్రహ్మానందం గారు కూడా చిన్న రోల్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. అయితే మ్యాటర్ ఏంటి అంటే సుధీర్ అన్న కల్కి సినిమాలో ఉన్నారని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. నేను కూడా ఇది నమ్మలేదు. కాకపోతే నేను చూడలేదు, కానీ నేను సరిగ్గా చూసా కూడా నాకైతే అది సరిగ్గా సుధీర్ అన్న అని తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి ఎక్కడ అనేది నేను చెప్తాను. అయితే మన లాస్ట్ సీన్ అప్పుడు ఒక గూస్ బంప్ సీన్ అప్పుడు మన అన్న ప్రభాస్ అన్న కర్ణుడి మాదిరి కనిపిస్తాడు కదా భయ్య. ఆ కర్ణుడు కనిపించినప్పుడు ఆ రథాన్ని తోలుకుంటూ వస్తారు కదా, ఆ రథాన్ని ఆపరేట్ చేసేది మన సుధీర్ అన్న అని చెప్పేసి చాలామంది కింద కామెంట్లలో మాత్రం ఎరగదీయేస్తున్నారు. నాకైతే కొంచెం సేపు నవ్వు వచ్చింది. నేను మళ్ళీ 300-400 పెట్టుకుని థియేటర్కి అయితే వెళ్ళి సినిమా చూడలేను. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేను కాబట్టి మీరు కన్నా చూసిందంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. ఖచ్చితంగా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా కింద కామెంట్లో ఎక్కడ ఉన్నాడో కూడా కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా.